హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ముంగిట్లోనైతే మంచిగా ఉదయాన్నే నిద్ర లేచేసి కసు అంతా ఊడ్చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇల్లంతా ఒక్కసారిగా చూపిస్తున్నాను చూడండి. కసు ఊడ్చేసి ముంగిట్లో అయితే ముగ్గు పెట్టేశాను. తర్వాత ఇక్కడ పిల్లలైతే నిద్ర లేచారు ఫ్రెండ్స్. ఆల్రెడీ లేచేసి మళ్ళీ ఒకసారి అలా పండుకొనే ఉన్నారనమాట. నేను వచ్చి ఇంకా నీళ్లు వేడైనాయి, లేయండ్రా నీళ్లు తోడతాను స్నానానికి అనేది అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్. అక్కడ మా పిల్లల్ని, మా బాబు మా పాప ఇద్దరైతే నిద్ర లేచేశారు. సో నేను అంతా కసు ఊడ్చేసాను. ముంగిట్లోనైతే మిలికల ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మా బాబు అస్సలు లేయట్లేదు ఫ్రెండ్స్. మమ్మీ ఇంకొక 2 మినిట్స్, ఇంకొక 3 మినిట్స్ అయితే అలా అంటున్నారనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే గుడ్ మార్నింగ్ మమ్మీ అని గుడ్ మార్నింగ్ చెప్పింది. అక్కడ మళ్ళీ డైరెక్ట్గానే రికార్డ్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. వాయిస్ అయితే పిల్లలది డైరెక్ట్గా, కానీ ఇంకా ఫ్యాన్ సౌండు అది వచ్చేస్తుంటాయి ఎందుకులే అనేసి మళ్ళీ అన్మ్యూట్ పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నీళ్ళు ఆల్రెడీ 2 డెక్షలు పెట్టేశాను అనమాట. కాగిపోయినాయి గురుచ్చగా ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు పిల్లలు తలస్నానం చేయాలన్నమాట. అందుకే గురుచ్చగా అయితే నీళ్ళు కాచేస్తానమాట. మళ్ళీ ఒకసారి పిల్లల్ని లేరా అని మళ్ళీ వచ్చాను కిచెన్లో వెళ్ళి మీకు వాటర్ అయితే చూపించాను. ఇక్కడ చూడండి, మా బాబు అయితే మా పాపని కొట్టడానికి అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఎప్పుడు అల్లరి చేస్తారు ఫ్రెండ్స్. ఇద్దరైతే గొడవ పడుతూనే ఉంటారనమాట. ఇక్కడ చూడండి, నేను పిల్లల స్నానాలు అయిపోయినాయి. ఇంక వాళ్ళు ఉండగానే నేను కూడా తల స్నానం అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు టిఫిన్ చేసేసి ఉప్మా అయితే చేశాను ఫ్రెండ్స్. మంచిగా ఉప్మా చేసేసాను అనమాట. మనకు త్వరగా రెడీ అయిపోయే టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది ఉప్మా మాత్రమే ఫ్రెండ్స్. సో ఉప్మా అయితే అయిపోయింది. పిల్లలైతే చక్కగా ఉప్మా తినేసి స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయారు. ఇంకా వాటర్ అయితే నింపుకుంటున్నారు ఫ్రెండ్స్, బాటిల్స్. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే అసలు పని మనకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో కదా. చూడండి, ఇక్కడ ఇద్దరు నీళ్ళు అయితే నింపుకుంటున్నారంట. నాకు ఇంకా ఎర్లీగానే తలస్నానం చేసేసాను కాబట్టి కొంచెం హెడ్ఏక్ లాగుందనమాట. ఇది ఎండ కదా ఫ్రెండ్స్. ఎంత మంచిగా స్నానం చేసినా ఒక 10 నిమిషాలకే చెమటలు గారిపోతున్నాయి ఫ్రెండ్స్. అసలు అలా ఉందనమాట. ఈ ఎండలు అయితే చాలా విపరీతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంకా 2 మంత్స్ ఉన్నాయి. ఏప్రిల్ మే ఎలా ఉండాలో ఏమో ఈ ఎండకి. ఇక్కడ చూడండి, మా పిల్లలైతే వాటర్ అయితే బాటిల్స్లో నింపేసుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా మంచిగా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మార్నింగ్ స్కూల్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి. సో పిల్లలు చూడండి, నేను చక్కగా వెళ్ళిపోతున్నారు అనమాట. మమ్మీ బాయ్ మమ్మీ అని చెప్పేశారు. సరే నాన్న వెళ్ళండి అనేసి అయితే బాయ్ చెప్పాను ఫ్రెండ్స్. ఇక్కడానికి ఇద్దరు మరి ఆఫ్టర్నూన్ అయితే వస్తారు ఫ్రెండ్స్. ఇంకా లంచ్కి వస్తారనమాట. సో అప్పటి లోపల మనము ఇంట్లో వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత ఏ ఏ పనులు ఉంటాయో మనకే తెలుసు కదా ఫ్రెండ్స్. ఆడవాళ్ళకి అస్సలు ఖాళీ అనేది ఉండదన్నమాట. ఇంట్లో చాలా వర్క్ ఉంటాయి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి కసు ఊడ్చుకోవడము, బండ్లు కడుక్కోవడము ఇలా అనమాట. చూడండి, ఇక మంచిగా అయితే ఇంకా నేను బాత్రూమ్లో అయితే కడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూడండి మొత్తం ఫ్రెండ్స్, ఇంకా వీక్లీ 2 టైమ్స్ కడుగుతూ ఉంటాం కాబట్టి నీట్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ హార్పిక్ అన్నీ పిల్లలు వెళ్ళేటప్పుడే అప్పుడే వేసి పెట్టేశాను అనమాట. అక్కడ ఒకటే బ్లూ హార్పిక్. సో అదంతా బాగా నీట్గా అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ మంచిగా అయితే కడిగేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా బాత్రూంలో కడిగేసి తర్వాత మాప్ పెట్టుకోవాలి. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ పనులు అయితే. ఈ డే అయితే చాలా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇంక మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పేముంది ఫ్రెండ్స్, ఇంట్లో మనమే కదా ఫ్రెండ్స్ అన్నీ నీట్గా శుభ్రంగా అయితే కడిగేది. సో కాబట్టి ఎప్పుడు నా వీడియోలో ఇంకా ప్రతిదీ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎలా కడుగుతున్నాను. మంచిగా రెడ్ హార్పిక్ అయితే వేసేసాను ఇక్కడ బాత్రూమ్ క్లీన్కి. చూడండి, ఇంక మొత్తం టైల్స్ అన్నీ అయితే కడిగేస్తాను అనమాట. అస్సలు ఇంకా చెమ్మట్లు అయితే విపరీతంగా పట్టేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుసు కదా ఎండాకాలము. సో ఎంత స్నానాలు చేసేసినా ఎంత ఫ్యాన్ కింద ఉన్నా కూడా ఫ్యాన్లు కూడా పనిచేయవు ఫ్రెండ్స్. అస్సలు మంచిగా అయితే చెమటలు పట్టుకుతూ ఉంటామన్నమాట. ఇక్కడ చూడండి, నా బాత్రూమ్ అయితే నీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. నా బాత్రూమ్ అయితే అటుపక్క కానీ ఇది కానీ చాలా నీట్గా అయితే అయిపోయింది. సో ఇక్కడితో ఈ పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లలకి టిఫిన్ చేసేసాను, తినేసారు, స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మొత్తం కసూట్ చేసుకున్నాను. తర్వాత ఈ 2 బాత్రూమ్లు కడిగేసాను అనమాట. చూడండి, చూపిస్తున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్. నీట్గా అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. హార్పిక్కే వాడాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా బాగా అయితే అనమాట. సో వీక్లీ 2 టైమ్స్ కానీ మనం కడుగుతూ ఉన్నాం అనుకోండి, మంచిగా అయితే బాత్రూంలో మనం నీట్గా మెయింటైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టైం కూడా చూపిస్తున్నాను ఎంత అయిందని. పిల్లలైతే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. 9:20 ఫ్రెండ్స్ టైము. 9:20 అనమాట. చూడండి, ఇక్కడ చెమటలు చూడండి ఫ్రెండ్స్ విపరీతంగా కారిపోతున్నాయి.
నా స్కార్ఫ్ ఎక్కడుందబ్బా అని వెతుకుతున్నాను అనమాట. చెమటలు తుడుచుకోవడానికి వెతుకుతున్నాను, అస్సలు దొరకట్లేదు. సమయానికి మనకి ఏవి దొరకవు ఫ్రెండ్స్, మనకి కావాల్సినవి. మనం అందరికి అరేంజ్ చేస్తూ ఉంటాం కానీ మనకు కావాల్సినవి మనకు దొరకవు అనమాట. చూడండి ఇక్కడ దొరికేసింది మొత్తం చెమటలు ఫ్రెండ్స్. 2 వాష్రూమ్స్‌లో బాత్రూంలో శుభ్రంగా కడిగేసేసరికి మొత్తం చెమట పట్టిపోయాను అనమాట. తర్వాత కొంచెం తల ఎదిరించుకొని టవల్ తీసేసి ఇంకా క్లిప్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. తల స్నానం చేసి కూడా వేస్ట్ అయిపోయింది అనమాట. అసలు చెమటలు కారిపోతాం ఫ్రెండ్స్ ఏదైనా పని చేసామంటే ఎండాకాలం ఇంట్లోనే, ఎందుకంటే ఇంకెంత విపరీతమైన ఎండలనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అంతా చూపించేస్తున్నాను అనమాట మీకు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఇంకా మాప్ పెట్టుకోవాలని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ. సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మనం మాప్ పెట్టుకోవాలి, తర్వాత వంట చేయాలి, మధ్యాహ్నానికి ప్రిపరేషన్ ఇదంతా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి చెమటలు కారిపోతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా చెమటలంతా నీట్గా తుడుచుకుంటున్నాను అనమాట. కానీ ఒక్కటి ఫ్రెండ్స్, ఎంత చెమట పడితే అంత మంచిది అంటారు కదా ఫ్రెండ్స్. ఎండాకాలం అయితే నాకు విపరీతమైన చెమటలు అనమాట. బాగా నేను అనుకునేది బాగా సన్నబడతామేమో లే, కరిగిపోయేసి అంతా అనేసి అయితే. ఇంకా పిల్లలే వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా మొత్తం ఒకసారి కసువు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. తర్వాత మంచిగా మాప్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా వాటర్ తీసేసుకొని అందులో ఒక 2 మూతలు అయితే లైజాల్ వేసేసుకున్నాను. లైజాల్ వేసేసుకొని అయితే ఇక్కడ చూడండి నీట్గా అయితే మాప్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. డే బై డే అయితే నేను ప్రతిరోజు అయితే ఇలా మొత్తం మాప్ అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే. సో నాకు అలా ఉండడమే ఇష్టం అనమాట. సో ఈ వీడియో మీకు మోటివేషన్గా ఉంటే కనుక ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నేను మీ చందుని. చూడండి ఇక్కడ బెడ్రూమ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 2 టైమ్స్ అనమాట. ఖచ్చితంగా మనం 2 సార్లు కడుగుతాం కాబట్టి చూడండి, ఫస్ట్ ఒకసారి రెండోసారి అనమాట. సో ఇక్కడ కిచెన్ కూడా ఇంకా మాప్ పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ డే అంతా ఎలా గడిచింది, మధ్యాహ్నం ఏమేమి చేశాను, పిల్లలు వచ్చేసరికి అని అయితే నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కంటిన్యూ పాటగా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, నచ్చితే కనుక. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ. సో కాబట్టి లెంత్ ఎక్కువ కాకుండా నేను చిన్నగానే పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మాప్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎంత బాగా కనిపిస్తుందో కదా లుక్ చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు ఎంత బాగా కనిపిస్తుంది. ఇలా ఉంటుంది అనమాట ఎప్పుడు డే బై డే మాప్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అయితే మనం ఇల్లుని మెయింటైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి. నేను మీ చందుని ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల, షేర్ చేయడం వల్ల అయితే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా నా డైలీ రొటీన్స్, నేను చేసే కుకింగ్ వ్లాగ్స్ అయితే నేను అన్నీ అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ యూట్యూబ్. నచ్చితే కనుక చూడండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా అయిపోవచ్చింది అనమాట. మొత్తం అయితే మాప్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి మీకు తెలుస్తుంది కదా ఎలా కనిపిస్తున్నాయో చూడండి. టైల్స్ కింద బండలు నీట్గా. ఇంక ఇక్కడ టబ్లో నీళ్ళు కూడా చల్లేసాను అనమాట. బకెట్ లైట్గా చల్లేసి అంతా ఒకసారి ఇక్కడ చూడండి, ఈ బాత్రూమ్ కూడా ఇంకా అంతా నీళ్ళు వేసిన తర్వాత మురికిగా ఉంటాయి కాబట్టి టైల్స్ మంచిగా అయితే ఒకసారి బ్రష్తోనైతే కడిగేసి నీట్గా చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఆడవాళ్ళము ఇంత పని చేస్తాం కాబట్టి ఇల్లు అంతా శుభ్రంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం కనుక ఒక్కరోజు పని చేయకపోయామనుకోండి, ఇల్లు నీట్గా అయితే మెయింటైన్ అస్సలు చేయలేం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కిచెన్ ఎలా ఉంది చూడండి, చూపిస్తున్నాను మొత్తం ఓవరాల్గా. మాప్ పెట్టిన తర్వాత ఒక్కసారిగా మా ఇల్లు చూడండి ఫ్రెండ్స్ లుక్ ఎలా ఉందో. పిల్లలు లేరు. ఇప్పుడు ఎంత అయింది టైం, 9:40 అంతా బండలు కడుక్కోవడం అయిపోయింది, బాత్రూంలో కడిగేసాను, నా స్నానం అయిపోయింది. చూడండి ఇక్కడ చాలా నీట్గా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత వంటకైతే ప్రిపరేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కంటిన్యూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఉంటా.